చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజున వైద్యం అనేది చాలా ఖరీదైనదిగా తయారైనటువంటి సందర్భంలో మరి మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి గౌరవ లోకేష్ బాబు గారు 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఎందుకంటే ఈ ప్రాంతంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా ఆర్థిక దిగువ రేఖకి ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందంటే మరి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యంలో మరి సరైన వైద్యం దొరక్క ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని మరి ఎన్డీఏ కూటమిలో లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గం మొత్తం తిరిగినప్పుడు ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను గమనించి వారికి ముందుగా ఆరోగ్య సేవలు అందించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయడం నిజంగా హర్షించదగిన విషయం. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం లోకేష్ బాబు గారు అనేక విధాలుగా మరి కష్టపడతా ఉన్నారు. దేశ విదేశాలకు వెళ్ళి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రాష్ట్రంలోనే మైలవరం మంగళగిరి నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి పదంలో నిలిపి ప్రథమ స్థానంలో నిలిపే దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన కల్పించాలని, అలాగే పేదలుగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకి ఈ రోజున మరి పట్టాలు అందజేయటం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మా నాన్నగారు 90 ఏళ్ళు ఇక్కడ జీవించారు. మా నాన్నగారు చనిపోయారు. నేను ఇప్పుడు 55వ సంవత్సరంలో ఉన్నాను. 10 ప్రభుత్వాలను చూశాను. ఇది 11వ ప్రభుత్వం. ఈ 10 ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని మరి 11వ ప్రభుత్వంలో గౌరవ లోకేష్ బాబు గారు ఎన్నికల పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఈ రోజున ఈ నియోజకవర్గంలో పేదలందరికీ ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి భవిష్యత్తులో దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తారని కూడా మాట ఇచ్చారు. అప్పుడు ఎవరైతే ఈ పట్టాలు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా సొంత హక్కుదారులు అవుతారు. బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకోవచ్చు, ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు, ఇతరితర వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ ద్వారా వారి అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. లోకేష్ బాబు గారు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.